బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాణహిత చేవెల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులను పరిశీలిస్తున్నట్లు కాళేశ్వరం కమిషన్ తెలిపింది. గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి ఎత్తిపోయడంలో ఆంతర్యం ఏంటని అంశంపై విచారిస్తున్నామన్నారు. 3 నెలల ఫ్లడ్ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా విచారిస్తున్నట్లు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది. ప్రాణహిత చేవెల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులను పరిశీలిస్తున్నట్లు కాళేశ్వరం కమిషన్ తెలిపింది. గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి ఎత్తిపోయడంలో ఆంతర్యం ఏంటని అంశంపై విచారిస్తున్నామన్నారు. ఇక 3 నెలల ఫ్లడ్ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా విచారిస్తున్నట్లు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది. ప్రాణహిత చేవెల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులను పరిశీలిస్తున్నట్లు కాళేశ్వరం కమిషన్ తెలిపింది. గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి ఎత్తిపోయడంలో ఆంతర్యం ఏంటని అంశంపై విచారిస్తున్నామన్నారు. 3 నెలల ఫ్లడ్ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా విచారిస్తున్నట్లు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. కీర్తన గత 5 రోజులుగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి బ్యారేజీలు సుందిల్లా అన్నారం మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దీనిపైన ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద విచారణ చేసింది. మరొక వైపు కాగు నివేదిక కూడా వచ్చింది. ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఒక మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ 3 కమిషన్లతో పాటుగా మరొక వైపు ఇటు మహారాష్ట్ర నుంచి అంటే పూణే నుంచి కమిషన్ అంటే దీనికి సంబంధించినటువంటి అక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి బోర్లు వేసి బోర్ ద్వారా డ్రిల్ చేసి ఉన్నటువంటి ఇసుక కానీ లేకపోతే లోపల ఉన్నటువంటి వివిధ ఖనిజ పదార్థాలను పరిశీలించేందుకు జియాలజికల్ ఫిజికల్ సర్వే టీం కూడా వివిధ టీములు కూడా నిపుణుల కమిటీ కూడా వచ్చి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం కుంగిపోవడం లేకపోతే ఇటు 7వ బ్లాక్కు సంబంధించినటువంటి వివిధ పిల్లర్లు కుంగిపోయినటువంటి సందర్భంలోనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటు విపక్షాల మధ్య పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం అంటే వాదోపవాదంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే దీనిపైన ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్తో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ
కూడా గత కొన్ని రోజులుగా అక్కడ విజిట్ చేయడమే కాకుండా ఉన్నటువంటి టెక్నికల్ టీంను మొత్తం కూడా ఇటు ఇంజనీరింగ్ అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను వారితో పాటుగా ఎస్సీలను డిఈలను కూడా పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఇటు నిర్మాణ సంస్థలను కూడా విచారించారు. నిర్మాణ సంస్థలను కూడా అందులో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు దీనికి సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ మాజీ అధికారులను గ్రేడ్ అధికారులను కూడా పిలిచి విచారించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే దీనిపైన విచారణలో లోతుగా అధ్యయనం చేసింది. దీనిపైన ఇప్పటికే కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది దానికి సంబంధించి ఆననున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తమిడేటి దగ్గర నిర్మాణం చేద్దామంటే అక్కడ కాకుండా వేరే చోట ఎందుకు నిర్మాణం చేశారని చెప్పి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అది కొనసాగించకుండా కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఎందుకు నిర్మాణం చేశారని దానిపైన కూడా ఇటు కమిషన్ అయితే ఇటు రికార్డులను పరిశీలిస్తున్నది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉన్న చోట ప్రాజెక్టు కట్టకుండా గ్రావిటీ లేని చోట ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి మళ్ళీ గ్రావిటీ ఉన్న చోటుకి ఎత్తిపోయడంలో ఆంతర్యం ఏంటి, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేశారని దానిపైన కూడా విచారణ చేస్తూ ఉన్నారు. 3 నెలలు, ఎందుకంటే ఒక సీజన్ వర్షాకాలం సీజన్ అనేది ఒక 3 నుండి 4 నెలలు మాత్రం ఉంటుంది. ఈ 3 నుండి 4 నెలల కాలానికి సంబంధించినటువంటి అంశంలో ఇంత ఖర్చు చేయడం అవసరమా, 3 నెలల నీళ్లను ఎత్తిపోయడానికి ఎందుకు ఈ విధంగా చేశారని దానిపైన రికార్డులను అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి గతంలో వేసినటువంటి 5 మెన్ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా కావాలని చెప్పేసి ఇటు ఆదేశించడం జరిగింది. ఈ నివేదికను కూడా తొందరనే సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం నేపథ్యంలో మరొకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ఒక మధ్యంతర నివేదిక ఇచ్చారు. ఈ మధ్యంతర నివేదికతో పాటుగా పూర్తి నివేదికను కూడా ఈ జూలై 7వ తారీఖు వరకు ఉంటే ఈ యొక్క జూలై 7 అంటే మొదటి వారంలో దీన్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఇంజనీరింగ్ సంస్థలకు సంబంధించి కానీ లేకపోతే విచారణ సంస్థలకు అంటే ఇంజనీరింగ్ సంస్థలు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ సంస్థలను అందరినీ కూడా ఇప్పటికే విచారణ చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఈ యొక్క టెక్నికల్ సిబ్బందితో అయితే ఇప్పటికైతే విచారణ పూర్తయినా కానీ దీనికి సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణ కమిషన్ ఇప్పటికే కాగ్ నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదికను కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ముఖ్యంగానైతే గ్రావిటీ ఉన్న చోట కాకుండా ఎక్కడైతే నిర్మాణం చేయాలనుకున్నారో అక్కడ కాకుండా వేరే చోట నిర్మాణం చేసి అక్కడ నుండి ఎత్తిపోయడంలో కన్నా ఆంతర్యం, దాంతోపాటు పెరిగినటువంటి ఖర్చు, అవసరం లేని నిర్మాణాన్ని ఎందుకు చేశారనే దానిపైన దీనికి సంబంధించి అనుమతులు ఎవరిచ్చారని చెప్పి అనుమతులకు పైన అంశంలో కూడా అనేక అభ్యంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అనుమతులకు సంబంధించినటువంటి గతంలో 2015లో ఇటు 5 మెన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కూడా దీని రిపోర్ట్ను కూడా ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా దీనిపైన పూర్తిగా విశ్లేషణ అంటే రికార్డులను అయితే పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే ఈ యొక్క అందరినీ అధికారులను, ఇటు ఇంజనీరింగ్ అధికారులను, అదేవిధంగా నిర్మాణ సంస్థలను విచారణ చేసుకుంటూ ఈ యొక్క త్వరగా ఈ యొక్క అంశాన్ని తేల్చేందుకైతే ముందుకు వెళ్తా ఉన్నది. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.